ఫ్రెండ్స్, బాలయ్య అభిమానులు ఎవరైనా మొదటిసారి ఈ ఛానల్ను చూస్తున్నట్లయితే ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే బాలయ్య సినిమాల గురించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా ఈ ఛానల్లో అప్డేట్ చేస్తాను. మీకు డైరెక్ట్గా నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. ఈ ఛానల్ గ్రోత్ కూడా పెరుగుతుంది. ఈ ఛానల్ను సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. ఈ వీడియో మొదటి నుండి ఎండ్ వరకు చూడండి, లేకపోతే అర్థం కాదు. గాడా మాసెస్ పద్మభూషణ్ నటసింహ నందమూరి బాలకృష్ణ లైఫ్లో ఎన్నడూ లేనంత పీక్ స్టేజ్లో ఉన్నాడు. ఏది పట్టినా బంగారం అవుతుంది. సినిమా రంగంలో కానీ, హోస్టుగా కానీ, రాజకీయాల్లో కానీ విజయాల పరంపర కొనసాగిస్తున్నాడు. ముఖ్యంగా సినిమా రంగంలో ఇప్పుడు ఒక సంచలనం బాలయ్య. ఏ జానర్ సినిమా చేసినా ఖచ్చితంగా హిట్ కొట్టేస్తున్నాడు. నిర్మాతలు బాలయ్యతో సినిమా చేయడానికి క్యూలో నిల్చున్నారు. అఖండ మూవీతో మొదలైన విజయ యాత్ర వరుసగా వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి, ఢాకు మహారాజ్తో విజయాలు కొనసాగుతున్నాయి. 5వ మూవీ అయిన అఖండ 2తో ప్రభంజనం సృష్టించేలా ఉన్నాడు. అయితే ఢాకు మహారాజ్ మూవీ బాలయ్య కెరీర్లో పలు రికార్డులు క్రియేట్ చేసింది. బాలయ్య కెరీర్లో అత్యధిక ఓపెనింగ్ కలెక్షన్స్ వసూలు చేసిన సినిమాగా, అదేవిధంగా అత్యధిక గ్రాస్, అత్యధిక షేర్ వసూలు చేసిన సినిమాగా ఢాకు మహారాజ్ నిలిచింది. బాలయ్య కెరీర్లో రికార్డులు క్రియేట్ చేసింది ఈ సినిమా. మంచి లాభాలను నిర్మాతలకు తెచ్చిపెట్టింది. అంతేకాదు ఈ సినిమా 11 కేంద్రాల్లో 50 రోజుల రన్ కంప్లీట్ చేసుకుంది. ఒక సినిమా బ్లాక్ బస్టర్ అని చెప్పడానికి ఆ సినిమాకి వచ్చే లాంగ్ రన్ అని చెప్పవచ్చు. ప్రస్తుతం ఓటీటీ కాలంలో ఒక సినిమా 2 వారాలు ఆడడమే గొప్ప అనుకుంటే ఢాకు మహారాజ్ మూవీ ఏకంగా 50 రోజుల కేంద్రాలను సాధించింది. ఇక ఢాకు మహారాజ్ మూవీ ఓటీటీలో విడుదల చేయగా దాదాపు 20 దేశాల్లో ప్రభంజనం సృష్టించింది. ఒక దశలో పుష్ప 2 మూవీని కూడా క్రాస్ చేసి నెంబర్ 1 స్థానంలో నిలిచింది. ఇప్పటి వరకు ఈ సినిమా ఓటీటీలో 73 మిలియన్ల వ్యూస్ సాధించింది. ఇన్ని వ్యూస్ హిందీ సినిమాకు, ప్యాన్ ఇండియా సినిమాలకు మాత్రమే వస్తాయి. కానీ ఢాకు మహారాజ్ ఆ ఫీట్ను సాధించాడు. అయితే ముఖ్యంగా మాట్లాడుకోవాల్సిందే, బాలయ్యకు అచ్చొచ్చిన ఏరియా ఒకటుంది. ఆ ఏరియాలో వరుసగా అఖండ, వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి వరుసగా శతదినోత్సవాలు జరుపుకున్నాయి. ప్రస్తుతం ఢాకు మహారాజ్ మూవీ కూడా శతదినోత్సవం జరుపుకోబోతుంది. వరుసగా 4 సినిమాలు ఒకే ఏరియాలో శతదినోత్సవం జరుపుకోవడం ఆల్ టైమ్ ఇండస్ట్రీ రికార్డు. కరోనా తర్వాత ఇలా ఒకే హీరోకి సంబంధించిన వరుసగా 4 సినిమాలు శతదినోత్సవాలు జరుపుకోవడం అదే ఒక ఏరియాలో ఎప్పుడూ జరగలేదు. బాలయ్య ఒక్కరే సాధించారు. ఆ ఏరియానే చిలకలూరిపేట. ఈ రోజుతో వెంకటేశ్వర థియేటర్లో 97 రోజుల రన్ ముగిసింది. మరో 3 రోజుల్లో శతదినోత్సవం జరుపుకోబోతుంది. ఈ రికార్డును కొట్టాలంటే ఏదైనా మిరాకిల్ జరగాల్సింది. లేకపోతే ఈ రికార్డు చెరిగిపోదు.